చలాకీ జింక పిల్ల. ఒక అడవిలో ఒక జింక ఉండేది. దానికి ఒక జింక పిల్ల ఉండేది. అది చాలా ముచ్చటగా కనబడితే చాలు కౌగిలించుకొని ముద్దు పెట్టుకునేలా ఉండేది. ఎప్పుడూ చెంగు చెంగున ఎగురుతా, దూకుతా, ఆడతా, పాడతా, నవ్వుతా, తుల్లుతా జలపాతంలా ఉండేది. దాని అల్లరి చూసి అందరూ నవ్వేవారే కానీ ఎవ్వరూ కోప్పడేవారు కాదు. దానికి అడవంతా తిరగాలని ఒకటే కోరిక. అమ్మకి కూడా చెప్పకుండా చాలా దూరాలు పోయి వచ్చేది. ఒకరోజు వాళ్ళమ్మ దాన్ని పట్టుకొని, చూడు పాప, ఈ అడవిలో సింహాలు, పులులు లేవు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ పాటికి ఆహారం అయిపోయేదానివి. అందరిలాగా అక్కడికి పోవద్దు, ఇక్కడికి పోవద్దు అని నేను చెప్పను. 10 మందిలో కలవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, అనుభవాలు పంచుకోవాలి, తిరగాలి. అప్పుడే లోకజ్ఞానం వచ్చేది. కానీ ఒక్క మాట, అడవిలో ఎక్కడైనా తిరుగు, ఏమైనా చేయి, కానీ అడవి దాటి పోవద్దు. అక్కడ మనుషులు ఉంటారు. వాళ్ళు చూడడానికి నీలాగే అమాయకంగా ఉంటారు. కానీ చాలామంది పులులు, సింహాలు, గుంటనక్కల లాంటి వాళ్ళు. వాళ్ళ కంటబడిన, చేతికి చిక్కిన అస్సలు వదలరు. కమ్మగా కూర వండేసుకుంటారు అని చెప్పింది. జింక పిల్ల అలాగే నంది. కొంతకాలానికి అడవిలో అది చూడని చెట్టు లేదు, ఎక్కని గుట్ట లేదు, కలవని జంతువు లేదు, ఈదని చెరువు లేదు. ఇంకా కొత్తవి చూడాలని దాని మనసు ఒకటే గోల చేసేది. దాంతో అడవి దాటి మనుషులను చూసి రావాలి అనుకుంది. అమ్మ మాట మతికి వచ్చింది. ఏం కాదులే, తల్లులు ఎప్పుడూ అలాగే గదా చెప్పేది అనుకుంది. నెమ్మదిగా అడవి దాటి అడుగులో అడుగు వేసుకుంటా ఒకవైపు వచ్చింది. ఒక ఇంటి ముందు చిన్న పిల్లవాడు ఉన్నాడు. అమాయకంగా ఉన్నాడు. వాడు జింక పిల్లను చూసి ముద్దుగా నవ్వినాడు. జింక పిల్ల కూడా కలుపుగోలుగా నవ్వింది. దగ్గరకు రమ్మని పిలిచినాడు. పోదామా వద్దా అని ఆలోచించి ఏమీ కాదులే అనుకొని దగ్గరికి పోయింది. వాడు సంబరంగా దాని ఒళ్ళంతా నిమిరాడు, ముద్దు పెట్టుకున్నాడు, పచ్చగడ్డి నోటికి అందించినాడు, బాగా ఆడుకున్నాడు. జింక పిల్ల కూడా ఆడి అలసిపోయి అక్కడే నిదురపోయింది. కాసేపటికి ఆ పిల్లవాని అమ్మా నాయన ఇంటికి వచ్చినారు. అక్కడ పడుకొని ఉన్న జింక పిల్లను చూసినారు. ఆ పిల్లోని నాయన, అరే, అడవి నుంచి తప్పిపోయి వచ్చినట్టుంది. భలే బలంగా లేతగా ఉంది. అమ్ముతే డబ్బులే డబ్బులు అనుకుంటా చప్పుడు కాకుండా దగ్గరికి వచ్చి లటుక్కున దాన్ని పట్టేసుకున్నాడు. జింక పిల్ల హదిరిపడి లేచింది. తప్పించుకోవడానికి పెనుగులాడింది. కానీ వాని బలం ముందు దాని బలం సరిపోలేదు. వాడు ఒక తాడు తీసుకొని వచ్చి దాన్ని పెరటిలో కట్టేసినాడు. అడవిలో హాయిగా ఎటు పడితే అటు తిరిగిన దానికి అక్కడ అలా ఒక్కచోటునే ఉండడం చేత కావటం లేదు. తప్పించుకోవాలని తెగ గింజుకొనింది. కానీ ఆ తాడు చాలా లావుగా బలంగా ఉంది. అడవిలో తల్లి జింక తన పిల్ల కోసం ఎదురు చూడసాగింది. రోజు ఎక్కడెక్కడ తిరిగినా చీకటి పడే సమయానికంతా ఇంటికి వచ్చి ఒళ్ళో వెచ్చగా పడుకునేది. అలాంటిది 2 రోజులైనా రాలేదు. తల్లి తల్లడిల్లిపోయింది. వెతకని చోటు లేదు, అడగని జంతువు లేదు. ఆఖరికి ఒక అడవి పంది జింక పిల్ల ఉత్తరం వైపు మనుషులున్న చోటికి పోవడం చూశాననింది. జింక అడుగులో అడుగు వేసుకుంటా మట్టసంగా పొదల్లో దాచిపెట్టుకుంటా ఆ ఊరికాడికి వచ్చింది. ఒక ఇంటిలో జింక పిల్ల కట్టేసి కనబడింది. తాడు చాలా లావుగా ఉంది కదా,
ఎలా తెంపడం అని బాగా ఆలోచించింది. అంతలో దానికి కొద్ది దూరంలో ఉండే ఎలుక బతికి వచ్చింది. పరుగు పరుగున పోయి దానికి విషయమంతా వివరించింది. నువ్వే నా పిల్లను ఈ ఆపద నుంచి గట్టెక్కించగలవు. నీ కొవ్వని పండ్లతో ఆ తాడు కొరికి దానిని విడిపించవా అనింది దీనంగా బ్రతిమిలాడుతూ. ఎలుక బాగా ఆలోచించి, నేను పిల్లలున్నదాన్ని, ఆ బాధ నాకు తెలుసు. కానీ అంతలావు తాడు కొరికేసరికి నా పండ్లన్నీ అరిగిపోతాయి. ఆ తరువాత నా పిల్లలకు ఆహారం ఎలా తీసుకొని రాగలను అనింది. ఆ మాటలకు జింక, ఎలుక, నువ్వు నీ పిల్లలు రోజు తినేదెంత? మీ చిన్ని బొజ్జలను నింపే పూచీ నాది. నీ పండ్లు మరలా బాగయ్యేదాకా అది 6 నెలలు కానీ 60 నెలలు కానీ 3 పూటల పండ్లు కాయలు తెచ్చి ఒలిచిపెట్టే పూచీ నాది, సరేనా అనింది. ఎలుక సరేనని జింకపైకి ఎక్కి కూర్చొనింది. 2 చీకటి పడే సమయానికల్లా జింక పిల్ల ఉన్న చోటుకు పోయినాయి. అందరూ పడుకున్నాక ఎలుక పోయి నెమ్మదిగా తాడు కొరకసాగింది. ఒక్కొక్క పోగు తెగిపోగా ఉదయానికంతా తాడు మొత్తం తెగిపోయింది. అంతే, జింక ఎలుకను మీద కూర్చుండబెట్టుకొని పిల్లతో కళ్ళు మూసి తెరిచేలోగా అడవిని చేరుకునింది. అమ్మ మాట ఎప్పుడూ వినాలి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.